Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్కారం. మరి గతంలో డోర్ డెలివరీ చేసిన అనంతబాబు మన సుబ్రహ్మణ్యాన్ని చూసుకుంటే తరతరాలుగా యుగలుగా ఆరని అఖండ మరణాలు కూడా జరుగుతున్నాయి దళితులపై. ఇది ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఇది ప్రశ్నించే బాధ్యత మన దళిత సోదరులుగా మనందరిపైన ఉంది. ఇది ఎప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ దళితులనే టార్గెట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ దళితులపై జరుగుతున్న అగత్యాలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. మనమైనా ఈసారి ఐకమత్యంగా ఉండి మనందరం దళితులపై జరుగుతున్న అగత్యాలపై ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈరోజు రానున్న రోజుల్లో కూడా దళితులపై జరుగుతున్న అగత్యాలపై ఇంకా పెద్ద ఎత్తున కూడా మీటింగులు జరుగుతాయి. మరి ఇలా జరుగుతున్న విషయం మీద ఖండించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఏ పార్టీ అయినా సరే మన యలమల రామకృష్ణ గారు ఆయన స్వాభావిక లక్షణం అంటే మృదువైన స్వభావి. ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత స్వభావి అంటే ఎవరిని వ్యక్తిగతంగా దూషణ మాటలు ఆయన మాట్లాడరు. ఎవరిని అందరినీ కూడా కలుపుకుపోదామన్న ఉద్దేశంతోనే ఆయన ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దళితులపైన ఎక్కువగా టార్గెట్ చేసి మనల్ని అందరినీ కూడా దళితుల్ని హింసించడానికి కారణం అవుతుంది. అలాగే మాస్కులు కరోనా టైంలో కూడా మాస్కుల కోసం అడిగితే మన సుధాకర్ గారిని నర్సీపట్నంలో చాలా ఘోరంగా వైఎస్ఆర్సీపీ నాయకులు హింసించారు. మరి ఆయన మరణానికి కూడా కారణమయ్యారు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ. ఇక్కడే కాదు మన సింగరిక్షంలో కూడా మన గతంలో జరిగినట్లు చూస్తే అక్కడ కూడా మన దళిత సోదరుల మీదే అగత్యాలు చేశారు. ఇదంతా ఆపాలంటే మన దళిత సోదరులందరూ ఐకమత్యంగా ఉండి మనం అందరం కూడా దళిత సోదరులకి తోడుగా నీడగా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎలా జరుగుతూ పోతే ఉంటాయి ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా మనం అందరం ఐకమత్యం అనేది పాటించాలి ముఖ్యంగా. మరి మన దివ్య గారు, మన యలమల రామకృష్ణ గారు మన అందరికీ కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మనం అందరం రానున్న రోజులుగా కూడా ఐకమత్యంగా ఉండి మన పార్టీ క్యాడర్ని కాపాడుకుందాము, మన పార్టీని విలువలు నిలబెట్టుకుందాం.